రైతులకు పెట్టుబడి సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలను బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ చేస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు రైతులకు సహాయం చేసేందుకు గాను ప్రత్యేకంగా తాజాగా ఇటువంటి పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం ఇప్పటికే అమలవుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కాకుండా రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేకంగా రైతుల కోసం రైతు భరోసా స్కీమ్ను అమలు చేస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎక్స్టెన్షన్ గా ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ లో భాగంగా పంట పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయబోతోంది. రైతులకు ఆసరాగా నిలవాలన్న లక్ష్యంతో రాజస్థాన్ లో కొత్తగా కొలువైన బీజేపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటిస్తోంది. తాజాగా రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ జూన్ 30న సీఎం సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. టోంగ్ జిల్లాలోని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మండీ ప్రాంతంలో ఈ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం భజన్ లాల్ శర్మ డీబీటీ కింద 650 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. లబ్దిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు వెంటనే క్రెడిట్ అయ్యాయి. దీంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజస్థాన్ భౌగోళిక స్వరూపం వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ రాష్ట రైతులకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. పంట పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట సహకార మంత్రి గౌతమ్ కుమార్ వెల్లడించారు. రైతులకు ఈ ఆర్థిక సహాయం చేయూత అందిస్తుందని పేర్కొన్నారు. ఈ స్కీమ్ లో భాగంగా మొత్తంగా చూసుకుంటే 4 విడతల్లో 2,000 రూపాయల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ప్రతి విడతలో 500 రూపాయలు విడుదలవుతాయన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులు ఈ స్కీమ్ కు అర్హులవుతారు. ప్రత్యేకంగా దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పీఎం కిసాన్ లో ఆధార్ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్సైట్ కి వెళ్లి రైతులు తమ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం ఇప్పటికే అమలవుతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కాకుండా రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేకంగా రైతుల కోసం రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాయి.